బండి కట్టాలి ఎనిమిదో వాడిని ఎక్క పెట్టాలి ఏడు గుర్రాల 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 బండి కట్టాలి ఎనిమిదో వాడిని ఎక్క పెట్టాలి తొమ్మిదో వాడిని గోడ పెట్టాలి పదో వాడిని వండ పెట్టాలి పచ్చి కర్ర కొట్టాలి సిర్రసి గట్లో ఎండ పెట్టాలి పట్టవాళ్ళు 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 పచ్చి కర్ర కొట్టాలి సిర్రసి గట్లో ఎండ పెట్టాలి చేదు లేని వాడిని గట్ట పెట్టాలి నూరు లేని వాడిని తిన పెట్టాలి నమ్మకు జీవా నయములోన లేని బతుకు నమ్మకు జీవా నమ్మకు జీవా సొమ్ములు పెట్టి పక్క పక్క వేరు జనులు రకరకాల 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 సొమ్ములు పెట్టి పక్క పక్క వేరు జనులు ముందు తరగమే మరెరగరు నమ్మకు జీవా ఈ నయములోన నేటి బతుకు నమ్మకు జీవా నమ్మకు జీవా ఈ నయములోన నేటి బతుకు నమ్మకు జీవా నమ్మకు జీవా ఈ నయములోన నేటి బతుకు నమ్మకు జీవా రామచంద్ర వీరి రామాది రామ ఆడవిల్ల చిత్రాంగి ఆ పాయిరాన్ని చూసింది పాయిరమే ఇంత అందంగా ఉన్నది పాయిరాన్ని తాగిన మగవాడు ఇంత అందంగా ఉన్నాడు అని పాయిరాన్ని పట్టుకొని ఆడరాడుతుంది పాడల పడుతుంది చిత్రాంగి మానవీయమ్మా ఎడవైన పైన పిల్లగాడు రంగ
కూసరు ఏముచ్చారు నాకు ఇది నూరి అరే చిన్న గంటదని మాలియకు తొన్నలో ఆనాడు ఫోటోలో చూసింది ఈ పిల్లగాడు నిజావదా ఆనాడు ఫోటోలో చూసింది ఈ పిల్లగాడిని మా మామ ఏమన్నాడు నీ ఫోటో చూసి నా కళ్ళు తిరిగినాయి అమ్మా నా కళ్ళు ఒరవక నేను నీ దగ్గరికి వచ్చి తాళి కడదామనంటే నువ్వు ముసలోని నువ్వు కాదంటావని నేను కత్తి కంకణం కట్టి తీసుకొని రాలి బిడ్డ తీసుకొచ్చి మాల మీద ఉంచున్నాను అన్న నా కొడుకు కాదు పెళ్ళని నాకే పెళ్ళని కోడల వరుసన కోరిలగ్గం ఆడినో అన్నాడు అని అనలేదా అయ్యా నేను కాదయ్యా నేను చూసింది ఆ ఫోటోలో ఉన్న వరుడు నువ్వు కాదని అన్నా వాడే వీడు ఎవరు మీరు అమ్మా నా పేరు సారంగధర సారంగధర కదా తగ్గట్టు పేరున్నది పేరు తగ్గట్టు రూపు ఉన్నది మరి నీకేం కావాలి వచ్చింది నా పైరం కొరకు వచ్చిన ఈ మాలివి నా పైరం వచ్చింది అమ్మా నా పైరం ఈ పిన్న తల్లి పిన్న తల్లి అవునమ్మా నేను పిన్న తల్లి నీకు ఎరికేనా ఎరికేనమ్మా వీళ్ళు ఎట్లా మనసులు అన్నట్టు మీ అయ్య పేరేంది మీ అవ్వ పేరేంది మా నాయన పేరు మాత్రం నరేంద్ర మహారాజు మా తల్లి పేరు రత్నంగి దేవి నా పేరు రంగా సారంగధరుడు ఇలానే చూసిన చిత్రం అన్నది ఆవిరవ నేను కావాలనంటే నిన్ను చూసిన నా మనసు ఇక్కడ అక్కడ ఎక్కడ నిన్న సఖ్యం కాదు నా ప్రాణం అంతా ఏమనిపిస్తుంది వీరు లమ్మిడికే పోసిన కంటే ఏమన్నాడరా అంతే బిడ్డ నాకెక్కి అనిపిస్తుందంటే నీకెత్త అనిపిస్తుంది ఆడలేదు మగవాళ్ళేంద్రా ప్రేమ గుడ్డిది ప్రేమ గుడ్డిది అద్దరు కట్ట ఉంటుందా పిల్లగానే రాసిన చిత్రాంగి రాసిన పిల్లగా సారంగరా పిన్న తల్లిని అన్నవరా పిన్న తల్లిని కాదు నీకు నేను భార్యను నువ్వు నా భర్తవు నీ తండ్రి నాకు మామ నాకు మొగడు కాదు నాతోని కళ్ళు మూసుకొని కాపురం చేస్తానా ఎందుకొరకంటే ఈ భర్త వద్దని పోదు ఎప్పుడో ఫోటోలోనే ఉన్న పిల్లగాడు ఎన్నడో ఒకనాడు రాకపోతాడా నా కళ్ళ కనబడకపోతాడా అని నీ రాకటకై నీ వెయ్యి కళ్ళతోని ఎదురు చూస్తానా నడిచచ్చ కాలం నడిచచ్చే కాలం అయితే నడిచచ్చ కొడుకు పుట్టిన సందం నువ్వే నీ కాళ్ళ నమ్మ అలకానికి వచ్చినవురా నవమనమదగారా
లేకపోతే రవాణా మీద పడుతూ రవాణా అంత గాతమే ఉన్నాడు రవాణా ఓ ఆయన గాతమనే బత్తలా బిడ్డ మంచిగా ఆగమట్ట కొంచెం పోయి అక్కడ లింగాన్ని కుదుకుందరు అయ్యో ఇచ్చటానే మమ్మీని కాదురా బావా మమ్మీ అని మళ్ళీ అంటాడు వయసు నేను వానలు పోతే మంది వచ్చాయి కాలం పోతే ఏం తాగుతావో చెంబుల పట్టుకొని తాగాలి తాగటోళ్ళ దగ్గర పోయి దగ్గర పోయి చెంబుల పట్టుకొని అయ్యో రావు రావు పిల్లగా పిల్లగా పంటలు వేయినా మంది బియ్యి తిని కాలం పోతే ఏం తింటే ఏమన్నా గోదావరిలల్లా వడ్డలాక్కున్నాయా మిల్లలా బియ్యం చేసుకుంటే మంచిగా ఉంటుంది గజ్జంట అర్ర కాలంగా పెట్ట పీ తింటారా పాడవాడ పెరుగు పోసుకొని రారా రానంటే రానంటే పిల్లగాడు దండం పెడతారా నువ్వు దండం పెట్టినా కాలు మొక్కినా రానమ్మా వద్దమ్మా నువ్వు ఒక్కసారి మొక్కుతా నేను 20 సార్లు మొక్కుతానమ్మా పిచ్చోడా మంచోడా మగవాళ్ళు అబ్బో ఆయన మందలు ఇయ్యద్దు ఆయన మందలు ఇయ్యద్దు పిల్లగాడు మరి సారంగా వద్దని పిల్లగాడు
రారా నా ప్రేమకు రారా తప్పెక్కడిదిరా నీకు తల్లినట్లయితా నీ ఫోటో చూసి నేను ఇష్టపడ్డా కానీ నీ తండ్రి పాడు నీ తండ్రి కళ్ళు ఓర్వక నా కొడుకు వద్దు నేనే చేసుకుంటున్నా అని మురిసి ముచ్చట పడి పెళ్లి చేసుకున్నాడు. నే తండ్రి నా ఇంటికి వచ్చినట్టు అంటే పోల్ మీదకి లేచిపోదు నేను నువ్వు నాకు అద్దని నిన్ను చూసి నీ ఫోటోను చూసి అందంగా ఉన్నావు అనుకున్నా గాని నేను తండ్రిని చూసి కాదు నీకే నేను భార్య అని చిత్రంగా ఉంటది. లేదమ్మా నాకు భార్య మా తండ్రికి పెళ్లి అనే వాటి నాకు పిన్న తల్లివి. ముసలాడు పాడవడ ముసలాంతో ముచ్చట పెట్టబుద్ధి అయితే లేదురా. ముసలాని మూలం ఏం చేసినావో వాడికే మీకు దాయి చుట్టాలు పెడితే ముసలాని ముచ్చ అసలుకి కూడా నవ్వుతాడు కదా వాడికే మీకు దాయి చుట్టాలు పెడితే ముచ్చటే ముచ్చట పిల్లగాడు మాత్రం పాయడం లెక్కెంత పాయడం బిసెంత రానని పిల్లగాని మాత్రం రెక్క పట్టి కుందుతాందమ్మా. పాయడం మీనా మంచిది కానీ ఇక్కడి నుంచి అవతల పట్టు ఒకసారి సెల్పించుకొని సారంగ మాల దిగిండు బాడు సారంగ మంది గట్టన వచ్చే వాళ్ళ గిట్ల చేయవచ్చే ఓ లోకమంతా గట్ల వాడుకుంటాను బిడ్డ. ఏమని వాడుకుంటానంటే ఇంకా సంవత్సరం కావాలా అనబట్టి నేను ఏం చెయ్య నేను అడర్రా పొలగాడు అన్న వచ్చిన ఉత్సా నాగడుతున్నా నా గొర్ర కొట్టమన్నా కొట్టమన్నా కట్టెలు కొట్టమన్నా ముత్యాలు ముచ్చట పెట్టరా బాడుకోమని అయితే ముచ్చట పెట్టరా ముత్యాలు సేపు అంటే ఎవరు పొరడు వాడవాడ పొరడు పోతే పోనేతనా పొరని పొరవారో దాటనేతనా నాకెంబడి కర్రె పిట్ట పడ్డట్టుగా వానెంబడి పడి మన ప్రాణం తీపిస్తానన్నదో చిత్రంగి చిన్నది కాదు చిత్రంగి వేషాలు ఎత్తానన్నదమ్మా. పోతే పోతే వీరా పొరణ సారంగదరా పోతే పోతే వీరా పొరణ సారంగదరా మొత్తమని తన సారంగదరను నన్ను కాదని పేనవు ఎన్ని బొమ్మలో ఎలా పోతావురా ఎన్ని రాజాలను ఎలా పోతావురా ఎన్ని బొమ్మలు ఎలా ఎన్ని రాజాలు ఎలవు పోతే పోనీ ఎరా కాకెమ్మడి కర్రె బిడ్డ పడ్డాడు నీ ఎమ్మడి పడతా ఒంటినాగ బండికి కాలు రెక్కలు కట్టేపించి ఎవడాల కట్ట మీద నా పేద గట్ట మీద కాలు రెక్కలు నరికిచ్చి కారామోని లింగాన్ని గంగపాలు వేపించి నీ కనగుడ్లు నేను కచ్చకాయలు ఆడతాను అంటదే పొందాలా పొందాలా ఎంటికలు వేసుకుంటా మన ఎంటికలు వేసుకోనా ఎంటికలు వేసుకుంటా అబ్బో ఒక్కరు కోరుకుంటారు ఒక్కరు కోరుకుంటారా చీర చెప్పుకుంటా మగపాడబడ మగవాల కొడతా పెంట ఉదయనేనా ఆటల తేట ఎవరిది అయితేంది ఇక మాకు సూట్ కేసా సూట్ కేసు వెనకాల అలిగింది. అయ్యో సీరే చెప్పుకుంటా చెప్పుకుంటా సీరే పాడవాడా పాడవాడా సీరే చెప్తాను చేత పడితే
వాళ్ళ అమ్మ ఒక సేఫ్ 22 ఉన్నాయట మా అత్త బాగానే ఉన్నాయి వాళ్ళ అమ్మ మా అత్త సీరే చెప్పబట్టే ఓ రైకే చెంపుకుంటా కుక్కల కొడుకులారా అది కానీ చెప్పుకోమంటారు ఎందుకురా అయిపోతున్న పైసలే పొత్తులయ్యా పొత్తులయ్య కాదు ఇది కూడా అత్తదేరా ఇది కూడా అత్తదేరా గాజులు వల కొట్టుకుంటా ఇంట్లో ఉన్న సంసారం అంతా ఇట్లా వారేసిన నీ మొగనికి నీ జాలి కలగాలంటే నీ వీక్తావని నీ వీక్తావా ఎందుకని వీక్తా పుందారా ధైర్యం రాదు నొత్తాయంట ఏమద్దు తలకు కట్టుకుంటా సంవత్సరం పాడవాడా ఎట్టయితే గట్లా ఓ దేవుడా ముసలోడు రాని ముసలోడు రాని ఇక నేను వంటానా పంటానా ఎండ కూడా ఎండెత్తిన కొడతానికి రోడ్డు వంటావు సావుగంతకు వచ్చినాక ఎక్కడైతే పండేదందుకు ఆనవే పోవట్లే సంవత్సరం తండ్రికి మంది కొండల్లో ఏరుగుతే మంది కూటలలో ఏడితే వాళ్ళని అంటారు కానీ మన సూట్ కేసు లేరు మంది కుండాలు ఎరుగుతే పొద్దుగాల వాళ్ళే కడుక్కొని మళ్ళీ వండుకొని తింటారు మన కుండలు ఏరుకుంటావురా అవ్వా ఆయిల్లనా ఆయిల్ బాగానే అయింది బిడ్డో రాజా నరేంద్రుడు కచ్చిరికాడ రాజదేశం పరిపాలన చేసిండు ఎందుకు అంటే ఆ భార్యసేది అన్నం తిని మళ్ళా కచ్చిరికాడికి ఎత్తున్నాడు రాజా నరేంద్రుడు భార్య మాలుకుపోతా చిత్రాంగి మాలుకుపోతా భార్యసేది అన్నం తిని మళ్ళా కచ్చిరికాడికి ఎత్తున్నాడు అన్నాడు నందానవ దైవ రాజా గజరి గాని గజరి రణవ రాజదేవ అలా వాడాలు పోదురా మాల్లోనే ఉంటారు గిర్రు ఓకలు పండవన్నీ అన్నదిరా అంటే కనుక మంగళని ఆశ్రయం
ఈ మంగళారతులురా బద్మాష్. నివాళి నీకు అనరాబోదు నివాళి ఈ గిలాసులు ఏమన్నా వాడిని కొడుకు ఏది చిన్న తప్పు చిన్న తప్పుకు బద్మాష్ చిన్న తప్పు ఏందా మనిషి ఏంది కొడుకు నీకేమెరకరా ఇగో కొడుకు నన్ను కొట్టుకోవద్దు నన్ను పట్టుకోవద్దు నేను చిన్నవాడు నీ భర్తనే నేను నన్ను ముట్టుకునే మందాకి సత్తరు ఏందే నీ వచ్చింది నీ భర్తనే దాని కాదు నేను అబ్బాయిని కావాను నా గురం అందరికి ఎరికారు బర్రెపేట కానీ మెత్తగా ఉంటుంది ఏందే చిత్రాంగి ఎవరు నేనే నరేంద్ర మహారాణి మొగన్నే ఉన్నదని వచ్చిన అంత అయిపోయింది అయిపోయింది అంత అయిపోయింది ఎందుకురా నేనే అయిపోయింది నీళ్ళు కాగా పెట్టుకో మెల్లగా డబ్బల అమ్మో తప్పుతావురు వాడికి తెలిసేసిండ్రు ఆడేవాడు మెల్లగారు గట్ట చేసే గిట్ల చేసిండ్రు నీ అమ్మో ఏమైంది అమ్మో ఏంది ఇంకేమున్నదయ్యా ఏంది ఇంకేమున్నది ఏం లేదు జీవితాలు వాళ్ళు కూడా చెప్పండి మన కోడ మన సేనే వేసినట్టు అయింది మన కోడేంది మన సేనేంది నీ మరగమాడేంది మన కోడ మన సేన వేస్తే పైగా ఎవరన్నా కట్టిస్తారులా మన కోళ్ళే నేను మనదే కోళ్ళే మన హైదరాబాద్ మన కాలు కలిసినట్టు అయింది ఎవరి దండ కట్టమంటావు హైదరాబాద్ మనదే కుక్క ఏమైతుంది నీ కొడుకు సారంగా ధర మాలకాడికి వచ్చేవాడు ఇరికేనా మా అయ్య ముసలోడే మా అయ్యకు నీకు ఈడు కలవలేదే మా అయ్యకు నీకు జోడు కలవలేదే మా అయ్యను ఏం చూసి చేసుకున్నావే మా అయ్య లంజోడుకు వాడు ముసలోడే వాడు నాకు వేయమని అంటే వాడు చేసుకున్నాడేవే నువ్వు మా అయ్య కాదే పెళ్ళానికి నాకే పెళ్ళానికి నీ కొడుకు మాలకాడికి వచ్చిండు వద్దు కొడుకు అని పిన్న తల్లి